హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆన్ టీవీ ఆన్ టైమ్ ఆన్ న్యూస్. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్నటువంటి సందర్భంలో ప్రధాన పార్టీలు పోటీపడి ప్రచారాన్ని అయితే ముమ్మరం చేశాయి. ఈ నేపథ్యంలో ఆన్ టీవీ కూడా ఆ ప్రజానాడి సేకరించే పనిలో పడింది. మొత్తానికి మనం భువనగిరి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి ఒలిగొండ మండలం సంగం గ్రామంలో ఉన్నాము. ఈ సంగం గ్రామస్తులు ఏమనుకుంటున్నారు అంటే వచ్చే ఎంపీగా ఎవరు రావాలనుకుంటున్నారు, అంటే ఏ పార్టీ రావాలనుకుంటున్నారు, లేకపోతే ఏ క్యాండిడేట్ రావాలనుకుంటున్నారు తదితర అంశాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే మరి కేసీఆర్ పరిపాలన బాగుండేనా గతంలో, లేకపోతే ఇప్పుడు వచ్చినటువంటి రేవంత్ రెడ్డి పరిపాలన బాగుండేనా అనే తదితర అంశాలను తెలుసుకుందాం రండి. నమస్తే సార్. నమస్తే. చెప్పండి, పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి తెలుసా? తెలుసు. ఓకే, ఇక్కడ ఎవరో నిలబడుతున్నారో తెలుసా? తెలియదు సార్. ఓకే, అంటే ఏ పార్టీ నిలబడే అవకాశాలు ఉన్నాయని మీరు అనుకుంటున్నారు? అన్ని పార్టీలు మంచిగానే ఉన్నాయి. ఇక్కడ పార్టీ నాయకులు తిరిగిరా ఎవరన్నా? ఇప్పుడైతే బీజేపీ బుర్ర నర్సే. ఓకే, మరి ఏ పార్టీ వస్తుందని నువ్వు అనుకుంటున్నావే? ఏ పార్టీ వస్తుందో ఏమో, 100 మందిలా. అంతేనా? ఓకే, రైట్. కేసీఆర్ పరిపాలన బాగుండేనా, రేవంత్ రెడ్డి పరిపాలన బాగుందా? రేవంత్ రెడ్డి పరిపాలన ఇంకా ఏడా పరిపించిండు, ఇంకా కొన్ని రోజులు అయితే తెలుస్తుంది. అంటే ఇప్పుడు కొద్ది రోజుల తర్వాతనే తెలుస్తుందా? ఇప్పుడు ఇట్లకి ఏం కాలేగా అట్లా. ఓకే, మొత్తానికి ఇప్పుడు ఎన్నికలు వస్తున్నటువంటి సందర్భంలో భువనగిరి ప్రజలకు నువ్వేం చెప్తావు? ఏముంది చెప్ప. అంతేనా? ఓకే, రైట్. నమస్తే పెద్దయా. నాకు దమ్ లేదు అక్కడ. ఓకే, నమస్తేనే. నమస్తే. ఏం పేరు? నా పేరు యాదిరెడ్డి. యాదిరెడ్డి. యాదిరెడ్డి గారు ఎన్ని ఎకరాలు ఉంది మీకు? నాకు 10 ఎకరాలు ఉంది. 10 ఎకరాలు ఉంది. రైతు బంధు పడ్డదా? ఇక కొంత భూమి ఉన్నదో పడ్డది, కొంత వల్లే అట్లా. ఓకే, మరి నీకు పడ్డదా పర్లేదా? నాకు పడ్డది 2 ఎకరాలకు పడ్డది, మిగతా 4 ఎకరాలకు పర్లేదు అన్నారు మావని పేరు ఉంటే. ఓకే, మరి ఎన్నికలు వస్తున్నాయి, రాజకీయ నాయకులు తిరుగుతారు ఎవరన్నా? బీజేపీ ఆయన ఒక ఆయన తిరిగి అయితే పోయిండు అట్లా. ఓకే, ఏ పార్టీ వస్తుందని నువ్వు అనుకుంటున్నావు మళ్ళా? ఇక ఏ పార్టీ అంటే మనము ఎట్లా చెప్పగలుగుతాం ఇప్పుడు, ఇక ప్రజల చేతిలో ఉన్నది అంతా. మరి ఎవరు మధ్యలో ఏమున్నదో మనకు అది తెలియదు ఇక. ఓకే, సరే సరే. అంటే ఇప్పుడు కేసీఆర్ పరిపాలన బాగుందా, ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిపాలన బాగుందా? ఇక కేసీఆర్ పరిపాలన అంటే ఆయన చేసిండు, అది అయిపోయింది. మరి మంచిగా చేస్తే మంచోడు అవుతాడు, లేకపోతే అట్టే ఉంటే అది అంతే అంటాం అనుకుంటాం. ఓకే, అట్లా అట్లా అట్లా. ఓకే, రైట్. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ అవుతున్నాయి కదా, ఎంపీ ఎలక్షన్స్ అవుతున్నటువంటి సందర్భంలో నీ ఊరు సమస్యలు ఏమైనా ఉన్నాయా? చెప్తావా? నువ్వేమైనా రాజకీయ నాయకులను అడిగేటట్టుగా ఉందా? వాళ్ళు ఎట్లా టైం ఇయ్యరు, నా టీవీ అయినా చూపిస్తే మీ ఊరు సమస్యలు ఏమైనా తీరుతాయన్న బాధతో నేను వచ్చినా, మరి మీరు అవకాశం ఇస్తే చూపిస్తా, లేకపోతే మీరు చెప్పకపోతే నేనేం చూపించలేను అట్లా. ఇక మేమేం చెప్పగలుగుతాం ఇప్పుడు? పేదోళ్ళకి ఇండ్లు ఇస్తా 3 ఎకరాలు 4 ఇస్తా, ఇవన్నీ పేద ఇంత ఆంజనేయులు తోక దాపినాడు దాపిండు. ఎవరు? ఈయన కేసీఆర్ తోక దాపిండు, తోక దగ్గర గుంజిండు, అంతా ఉత్తది అయింది. ఇప్పుడు రైతులకి ఈయన వచ్చి ఏం చేసిండు, ఓ కరెంటు మాపు మొరడు మాపు అని పెద్ద ధన్యవాదాలు అని చెప్పిండు. రైతులకు చక్కగా వీకిస్తలేడు, పేదోళ్ళకి చక్కగా ఇస్తలేడు. 4000 అన్నాడు, 2000కి 4000 అన్నాడు. ఇంటికి ఆడి మనిషికి 2500 అన్నాడు. 2500 అని 25 రూపాయలు కూడా ఇస్తలేడు. ఆ బియ్యం ఇస్తే వచ్చి ముక్కిపోయిన బియ్యం, లేనోనికి ఏమో బియ్యం ఇయ్యారు ఎక్కువ, ఉన్నోనికి బియ్యం ఆనికే, రైతు బంధు ఆనికే, అన్ని ఆనికే, లేనోనికి ఏం కంకిర్లు ఏం లేదు. అయ్యో, మరి నీ ఓటు చెప్తానే కానీ నాకు తెలిసేది. ఇప్పుడు ఒకటి నాయన, ఇప్పుడు నా ఓటుకు నీ ఓటు గంతే ఇలువగా అంతే. ప్రధానమంత్రి ఓటు అయినా నీ ఓటు అయినా ఒకటేగా. మరి అంతలా ఆసానికి ఇచ్చినప్పుడు పేదోనికి ఎందుకు ఇయ్యాడు? ఓకే, రైట్. తప్పకుండా ఇయ్యాలి కదా, ఇయ్యాలగా. నీకు హక్కు ఉంది. 9 ఏళ్ల నుంచి ఇంతవరకు నువ్వు చేస్తానే ఏం చేయలే ఆయన. ఈయన వచ్చిండు, ఈయన ఏ పార్టీలకు పెడతాడు? ఓకే, ఈయనకంతే ఆయనకంతే, అందరు మూట కట్టుకొని బాగా పక్కకు పోతే అంటారు. మరి నీ ఊరి సమస్యలు కానీ ఇట్లనే ఉన్నాయా? అంత ఇంతే. ఈ ఊర్లో ఏ మాత్రం పేదోనికి ₹1 ఆదాయం చెప్పలే. ఇప్పుడు ఆదాయం కూడా 2 లక్షలు మాపు అన్నాడు, 1 లక్ష కూడా మాపు చేయలే. ఓకే, మరి ఇప్పుడు నాయకులు తిరుగుతారు, ఏం అడగాలనుకుంటున్నావు? ఏం అడుగుతాం? మా ఇంటికి రావద్దు, ఓటు అడగొద్దు అంటాం. మరి నీకు ఏం సమస్య ఉందని అడిగితే ఏం చెప్తావు? ఏం సమస్య? గవర్నమెంట్ ఆయన నుంచి ఏం చెప్పిర్రు, నీకు ఇల్లు కట్టిస్తాము,
ఇల్లు భూమి కట్టి భూమి ఇప్పించి ఇల్లు కట్టిస్తామన్నారు. సార్ నువ్వు ఖాళీ భూమి ఇచ్చినా అయిపోద్ది, గుడిచో పొడిచో వేసుకుంటాం. అది ఇస్తానంటే అది బాయ్ 3 ఎకరాల్లో ఇస్తాం, అది బాయ్ ఈయనది ఏముందయ్యా, ఈయన 2000 4000 ఇస్తాడు, 1000 2000 ఇస్తాడు, 4000 8000 ఇస్తాడు, 8 రూపాయలు గతిలేవు. ఓకే రైట్. మరి ఇప్పుడు ఏ పార్టీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నావే? ఏది వచ్చినా బీజేపీ వచ్చినా బాగుంటుంది. అంతేనా? ఓకే నేను సాగు చెప్తున్నా ఇప్పుడు. ఓకే ఓకే. ఆయన ఓ నాయకుడేనా? నమస్తే పెద్దయ్య. నేను మాట్లాడలేను, నేను నేనేమంటున్నా అంటే సరే ఇప్పుడు మీ ఊరు బాధలు ఏమైనా ఉన్నాయేమో తెలుసుకొని పోదామని వచ్చిన. నేను హాస్పిటల్ ఏది తెలుసుకోలే. ఓకే ఓకే. ఆరోగ్యం బాగుంటుందా? మంచిగా ఉంది కానీ ఎండలు ఎట్టున్నాయా? ఎండలు మస్తు ఎండలు కొడుతున్నాయి. మరి చెట్టు కూర్చొని కూర్చోవాలి. ఇప్పటిదాకా ఇంటికాడ ఉన్నా, వచ్చి ఇక్కడ రోడ్ కాడ 4 ఇంట్లో కూర్చోవాలని వచ్చిన అంతే. ఎన్ని ఎకరాలు ఉందా నీకు? నాకు ఉంది 8 ఎకరాలు ఉంది. రైతు బంధుకి ఇట్లా పడ్డదా? పల్లె. కేసీఆర్ పరిపాలన బాగుందా, రేవంత్ రెడ్డి పరిపాలన బాగుందా? ఇప్పుడు కేసీఆర్ మంచిగా ఉంది. అంతేనా? అంటే ఎట్లా అనిపించింది నీకు? అంటే ఏం బాగుంది అనిపించింది నీకు? ఏం బాగుందంటే ఏం చేయలే, ఆయన అన్ని చేసిండు. అంతేనా? అన్ని ఇచ్చిండు, ఏం చేసి అన్ని నడిపించాడు బాగానే. ఓకే. మరి ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నావే? ఎవరు వస్తారో ఇక తెలుసా, ఇక ఎవరి అదృష్టం అంటే అడుగుతాడు. అంతేనా? ఎవరు వస్తారని చెప్తామని ఇక్కడ. సరే సరే సరే. నువ్వు మరి నీ ఊరు సమస్య ఏదైనా ఉంటే చెప్పే నా టీవీలో. ఊరి సమస్య నేను నా ఊళ్ళో తిరగలే. ఇప్పుడు 2 నెలలే హాస్పిటల్కి పోయి. నేను ఇప్పుడు 10 రోజులు వచ్చి ఇంటికాడ ఉన్నా, నాకేం తెలియదుగా అట్లా. సరేనే, మంచి. నమస్తే. నమస్తే. ఏం పేరు? లింగస్వామి. లింగస్వామి గారు చెప్పండి, పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి తెలుసా? తెలుసా అండి. ఓకే. ఎవరెవరు నిలబడుతారో తెలుసా? ఎవరెవరు అంటే క్యామ మల్లేష్ అంట, బుర్ర నర్సయ్య, చామల కిరణ్ రెడ్డి. ఎవరు వచ్చే అవకాశం ఉంది? ఎవరు వచ్చే అవకాశం అంటే ఎట్లా చెప్పగలుగుతాం ఇప్పుడు? అంతేనా? సస్పెండ్ లో ఉంది కదా. ఓకే. కేసీఆర్ పరిపాలన బాగుందా, రేవంత్ రెడ్డి పరిపాలన బాగుందా? రేవంత్ రెడ్డి వచ్చి 4 నెలలే, కేసీఆర్ వచ్చి 9 ఏళ్ళు చేసే. ఇక ఆయన అందినోనికి అందింది, అందులోనికి అందలే. ఇక ఈయన చేసిందో 4 నెలలే. ఈయన ముందటుందిగా ఈయన చేసేది చేయండి. ఇంకా ఎన్నికలు వస్తున్నాయి, రైతులు ఏమనుకుంటున్నారు, ఊరు ప్రజలు ఏమనుకుంటున్నారు? ఊరు ప్రజలు ఏమనుకుంటారు అంటే ఇక ఈయన రుణమాఫీ చేస్తారని చేయకపోయా. అప్పుడు రాకముందుకొని ఒక మాట చెప్పే, వచ్చినాక ఆగస్ట్ అని అంటుండు. రైతు బంధువును 5 ఎకరాల లోపు అని, 5 ఎకరాల లోపు కూడా అందరికి రాలేదని అంటారు. ఇక మరి ఇప్పుడు కరెంటు లేకపోతే 500 గ్యాస్ సిలిండరు లేకపోతే 2500 స్కీమ్, మీ మీద దాని మీద అభిప్రాయాలు? ఆ ఉచిత బస్సు అని అనవసరం అది. అవి అయితే ఇక 200 యూనిట్లు అంటే అందరికి కూడా వర్తిస్తలేదట. అది గ్యాస్ సిలిండర్లు కూడా అవి కూడా మరి అందరికి వస్తుందా వస్తలేదా కన్ఫామ్గా తెలియదు. ఇంకా అది తెలియదు. ఇక అది మనకైతే ఇవి కొన్ని అధికారం వచ్చేదాకా మాట పెట్టిరు. ఇది అన్ని అనవసరం మాట గద్దెకి ఎక్కేదాకా పెట్టిరు. గద్దెకి ఎక్కినాక ఇక లోకం మాట పెట్టిరు. సరే, మరి ఏ పార్టీ వస్తే బాగుంటుంది? ఏ పార్టీ అంటే ఇప్పుడు ప్రజలకు మంచి చేసే పార్టీ కావాలి. ఏ పార్టీ అయితే ఏముంది, ప్రజలకు మంచి చేసే పార్టీ కావాలి. ప్రజలని సోమరిపోతులను చేస్తున్నారు ఈ నాయకులు. సోమరిపోతులు చేతగాని వాళ్ళని చేస్తున్నారు. ఇక్కడ ఏమని అంటే ఆ నాయకుడు వచ్చి ఏమైనా చేస్తడం, ఈ నాయకుడు వచ్చి ఏమైనా చేస్తడం అని చేతగాని వాళ్ళని చేస్తారు ఈ నాయకులు వచ్చి. ఆ పిచ్చి పిచ్చి వాగ్దానాలు ఇచ్చేవారికల్లా ఆ నాయకుడు వచ్చి ఇది చేస్తాడు, ఈ నాయకుడు వచ్చి ఇది చేస్తాడు అన్న ఆశ జనంలో ఉన్నది. సంఘం ప్రజలు పలానా డెవలప్మెంట్ కావాలి అనుకుంటున్నారన్న ఏదన్నా పాయింట్, సమస్య ఏదైనా ఉందా? సంఘం ఇది కావాలి ఈ ఊరి ప్రజలకి అనేది ఏదైనా ఉందా? మా ఊరికంటే ఇప్పుడు అయితే మాకు హాస్పిటల్ లేదు. ఇక ఎంత జనాభా ఉంటుంది ఈ ఊరు?
దగ్గర దగ్గర ఉంటుంది 5,000 దాకా ఉంటుంది. 5,000 పెద్ద గ్రామ పంచాయతీ. జనాభా అయితే 5,000 దాకా ఉంటుంది, ఓట్లు అయితే 3,000 దాకా ఉంటుంది. ఓకే రైట్. నువ్వేం చెప్పాలనుకుంటున్నావు భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు? మాకు మంచి చేయాలి, ఏ నాయకుడు వచ్చినా మాకు మంచి చేయాలి. భువనగిరికి నియోజకవర్గానికి మంచి చేసే నాయకుడు కావాలి. ఓకే రైట్ రైట్ రైట్. నమస్తే పెద్దమ్మ. నాకు రాదయ్యా, అయ్యో పెద్దమ్మ, నీకేదో బాధ నాకు రాదు. ఆమెకి ఇల్లు లేదే, ఏముంది? నాకు ఇల్లు లేదు, మేము పేదోళ్ళం సార్, మాకు ఇల్లు లేదు. ఊరేనా మీది? చెప్పు నీ బాధ ఏందో చెప్తే నా టీవీలో చూపిస్తా. మా ఆయన కింద పడ్డాడు, దెబ్బలు తల్లి. ఆయనకి ఏం కష్టం చేత కాదు. నాకు మొత్తమే లేదు, మొత్తమే లేదు, ఇల్లు లేదు, ఉడుపు లేదు. ఆయన చదువుకోవాలి, ఇంకా కూలినాలు చేసుకోవాలి, మేము కూలినాలు చేసుకోవాలి. మరి నమస్తే. నమస్తే. ఏం పేరండి? జంగయ్య. జంగయ్య గారు, ఇది సంగం గ్రామమేగా? సంగం గ్రామమే, వలిగొండ మండలము, యాదాద్రి జిల్లా. యాదాద్రి జిల్లా. పార్లమెంటు నియోజకవర్గం ఏదొస్తుంది? పార్లమెంటు నియోజకవర్గం అంటే ఇప్పుడు వస్తున్నాయి పోతున్నాయి. ఇక్కడ ఈ మూసి హైదరాబాద్ అనేది భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం చెప్తున్న హైదరాబాద్లో కాలుష్యంతో నీరు బాగా వస్తుంది ఇక్కడ. అదే నీరుతోటి మేము పంటలు పండించుకోవాలి, కూరగాయలు కానీ ఏది కానీ. దాటి వల్ల ఇక్కడ మూసి పర్వతం ఏడ కానీ జనాలకు ఈ ఆరోగ్యాలు బాగుండవు. మూసి పక్షాలను అనేది చేయాలి. దాన్ని తొందరగా దాన్ని ఏ నాయకుడు వచ్చి హామీ ఇస్తాడు, చేస్తాడు అని. ఇప్పుడు అదే సిపిఎం పార్టీ ఇప్పుడు ఎండి జాంగీరు దానివల్ల కొన్ని రోజులు పాదయాత్ర చేసిండు. అయితే ఒక సిపిఎం పార్టీ అనేది ఉండాలి అడగటానికి. ఇప్పుడు వస్తారు పోతారు, వాళ్ళ జోలు నింపుకొని వెళ్ళిపోతారు. సిపిఎం పార్టీ అంటే ఎప్పుడు కష్టం వస్తే అది ఒక జెండా నిలబడుతుంది. అది కనుక ఒక పార్లమెంట్లో ఒక సీటు ఉంటే కొన్ని ప్రజల సమస్యలు హాస్పిటల్లో కానీ ప్రధాన పార్టీలు బీజేపీ, టీఆర్ఎస్ అంటే బీఆర్ఎస్, కాంగ్రెస్ మూడింటితో పాటు ఈ కమ్యూనిస్టు పోటీ పడగలుగుతుందా? జనాలకు రావాలి. అది ఇప్పుడు మనకు ఇవాళ 1000 ఇస్తుండు, 2000 ఇస్తుండు, ఓటేస్తున్నాం అని అది లెక్క కాదు. మనకు జనానికి ఏమి సౌకర్యాలకు ఆ సౌకర్యాలను అడిగే దమ్మున్న నాయకుడు కావాలి. మరి అదే దమ్మున్న నాయకులు కమ్యూనిస్టు వామపక్ష భావజాలం ఉన్న వాళ్ళంతా ఒకసారి కారెక్కి కూర్చుంటారు, ఒకసారి 3 రంగుల జెండా పట్టుకుంటారు అనే ఆరోపణ వస్తున్నది. దీనికి ఏం చెప్తావు? దానికి ఇప్పుడు అట్లా జనానికే రావాలి. ఎందుకంటే ఇప్పుడు మనం ఒక రోజు డబ్బులు తీసుకొని ఓటేసి 5 సంవత్సరాలు అయ్యో ఈయన చేయపాయ రాకపాయ, ఇప్పుడు 2 లక్షల రుణమాఫీ కాకపాయ, ఇది కాకపాయ అంటే అదే ప్రతిపక్షం ఒక అసెంబ్లీలో కానీ ఇప్పుడు మన పార్లమెంట్లో కానీ ప్రతిపక్షం ఉంటే అది కష్టం అనేది కనిపిస్తుంది, అడుగుతారు. అది అట్లుంటుంది. ఈ భువనగిరి ప్రాంత ప్రజలకు నువ్వేం చెప్తావు? ఏ పార్టీ వస్తుందని నువ్వు అనుకుంటున్నావు? మేమంటే ఇప్పుడు ఆ పార్టీ వచ్చింది పోయింది, ఈ పార్టీ వచ్చింది పోయింది జనాలకు. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ కష్టజీవులు కనుక ఇప్పుడు ఈ మూసి పక్షాలను అంత ఈ మూసి ఏరియా నీళ్లు బాగాలేవు కనుక అన్నిటికీ అడుగుతాడు, అన్నీ ఇట్లా తిరుగుతాడు, ఇట్లా చేస్తాడని వేస్తే బాగుంటుంది. అడుగుతాడు కూడా, వేయాలి కూడా. ఎండి జాంగీర్. భువనగిరి పార్లమెంటు ఎన్నికలు జరుగుతున్నాయి. ఏ నాయకుడు వస్తే బాగుంటుంది, ఏ పార్టీ వస్తే బాగుంటుంది? ఏ పార్టీ వస్తే ఏ నాయకుడు వస్తాను కదా సారు. ఒకప్పుడు నల్లగొండ జిల్లా అంటే ఒక కంపెనీ రాలే, ఒక ఫ్యాక్టరీ రాలే. సిపిఎం సిద్ధాంతం మార్వాడి మీతనే టపటప డప్పులు కొట్టడం జాండేగిరాడు. అది పార్టీ ఎప్పుడు రాదు పోదు, అది కాని పని. కానీ ఇవాళ పైలశేఖర్ రెడ్డి గారు వచ్చినాక గల్లీ గల్లీకి రోడ్డు, ఏ గల్లీకైనా రోడ్డు ఉంది. ఎక్కడైనా రైతు అనేటోడు, నేను హైదరాబాద్ ఓల్డ్ సిటీలో కలర్ పని చేసుకుని బతికాడు వాడిని. నాకు ఇవాళ 4 పిల్లలు, 8 ఎకరాల పొలం నాటు పెట్టుకుని శుభ్రంగా కేసీఆర్ గారు పుణ్యాన పంటకు 4 లక్షల రూపాయలు ఒడ్లకు వస్తాయి, రైతు బంధు పైసలు వస్తాయి. కానీ కాకపోతే మొన్నటి పరిస్థితి ఏంటంటే 6 గ్యారంటీలు అని చెప్పి జనాలని 2500 ఇస్తాము,
గ్యాస్ ఉచితము రైతులకు రాగానే అంటే మేము వైఎస్ రాజశేఖర రెడ్డిని కళ్ళలో పెట్టుకున్నాం. ఎందుకంటే రాజశేఖర రెడ్డి నేను ఫస్ట్ పాయింట్లా రాగానే నేను 2 లక్షలు రుణమాఫీ అని రైతులకు ఫస్ట్ తొలి సంతకం అన్నాడు. ఆ నమ్మకంతో ఓటేస్తే ఇలా నట్టింట్లో ముంచి రైతు బంధు లేదు, కరెంటు కూడా చక్కగా లేదు, ఒక ఆఫీసర్ భయపడతలేడు. ఇప్పుడు ఏమనంటే ఇంకొకటి అది తీసేస్తాంట, ధరణి తీసేస్తాంట. ధరణి అనేది ఒక తెల్లకాయ మీద నల్ల గీత గీసే భూములు. అలాంటి భూములని ఒక మనిషి ఏలుముద్దరే పెడితే గాని వాని కోసినా చంపినా ఇంకొని భూములు ఇవాళ తయారైనవి. స్పష్టంగా పాస్బుక్ చేసి ఇచ్చిండు. ఆ పాస్బుక్లో ఏముంది, ఒక రైతు ఒక నాగలి ఉంటుంది, అది ఏది గోల్డ్ కలర్లో వస్తుంది, అది ఉంటుంది. అంత సీరియస్గా ఉన్న టీఆర్ఎస్ గవర్నమెంట్ని శేఖర్ రెడ్డి సీసీ రోడ్లని అవన్నీ ఇవన్నీ బాగా చేసిండు అని అంటున్నాం. మరి పోయినసారి ఓడిపోయినాడు కానీ ఎమ్మెల్యేగా ఎట్లా ఓడిపోయిందంటే ఇదే నమ్మకం. వైఎస్ రాజశేఖర రెడ్డి వచ్చి తొలి సంతకం పెడతాడు కదా, ఆ ఆశలు పెట్టుకొని జనాలు మోసపోయి 2500 అని అనుకొని మోసపోయి నష్టపరిహారం అయి చాలా ఇబ్బందులు పడి ఇవాళ అన్నవరం రామచంద్ర అంటున్నాము. కాంగ్రెస్ కు ఎంపీ ఎలక్షన్ లో అడ్రస్ ఉండదు. ఏ కాన్సెక్షన్ లైన్ లో చూసుకో, ఏ పార్టీ వస్తుంది అనుకుంటున్నావు? ఏ పార్టీ అయినా రాని కానీ కాంగ్రెస్ అయితే రాదు ఖచ్చితంగా. ఎందుకంటే ఇవాళ ఓటాడి హక్కు లేదు వాళ్ళకు. ఎందుకు లేదు? 100 రోజులనో 300 రాగానే 9వ తారీఖు వస్తా 11వ తారీఖు పీకిస్తాను. ఏ సార్ అడ్రస్ లేదు. ఇవాళ రైతు అంటే ఓ రైతు ఒకటి బతకడు, ప్లాస్టిక్ కవర్ ఒకటి బతాడు, కంపెనీ ఒకటి బతాడు, ఫ్యాక్టరీ ఒకటి బతాడు. ప్రతి మానవుడు రైతుల పావుషేరు బంతనే బతాడు. అందులో రైతుకు వచ్చేది ఏముంది, వానికి పావుషేరు కూలి, వానికి రోజువారీ కూలీ లెక్కనే మిగిలితే అందరికి పంచాలి కదా. ఎలుక ముంగీస పందులు అన్ని తినేటి రైతు. ఆ భూతల్లి పచ్చగా ఉంటేనే అన్ని పచ్చగా ఉంటాయి. అది పచ్చగా లేని అందరు బతక ఆగమే. అది కేసీఆర్ వల్లనే అవుతుంది, వీళ్ళ తోడి కాదు. వీళ్ళంతా అబద్ధాలు. కేసీఆర్ పార్టీ నుంచి నిలబడే వ్యక్తి తెలుసా నీకు? తెలుసు. ఎవరైనా? మల్లేష్ అన్న. ఏ మల్లేష్? రామ్ మల్లేష్ అన్న. క్యామ్ మల్లేష్. క్యామ్ మల్లేష్ గురించి నీకు ఎరికేనా? తెలుసు. ఇంతకుముందు ఇబ్రపట్నంలో కూడా ఒకసారి పోటీ చేసినప్పుడు కూడా తెలుసు. అన్న మంచివాడే. క్యామ్ మల్లేష్ క్యాపబిలిటీ అంటే ఏం చెప్తావు? అంటే విధానం అంటే మనిషి ఒక గొల్ల కుటుంబంలో కుటుంబంలో పుట్టిండు, మధ్యతరగతి కుటుంబం, ఆలోచన అదుపు ఉన్నది. మనిషి ఏంటంటే ఇప్పుడు మాకు కూడా ఉంది, నేను గొల్లోనే. సరే రాక ఒకడు వచ్చిండు మావాడు. మాకు గొల్ల కుటుంబం లోట్లు ఎక్కువ ఉంటాయి దాదాపుగా. గొల్ల కుటుంబాలు అందరు కలిసి కూడా దయచేసి కూడా సహకరించాలి. కొంచెం రెడ్డిలు కూడా టీఆర్ఎస్లు ఉన్న వాళ్ళు కూడా సహకరించాలి. రెడ్డిలకు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నా. అందరు కూడా ఒకసారి ఈ ఎంపీ ఎలక్షన్లనన్నా టీఆర్ఎస్ వస్తే జర కాంగ్రెస్ కు మూదాడేసినట్టు అవుతుంది. ఎంపీకి ఇట్లా ఓడగొట్టుకుంటే కాంగ్రెస్ కు మూదాడు ఉండదు. పగ్గాలు పెట్టినా తెంపుకొని పోతాయి. మల్లేష్ అన్న రావాలన్నా పక్క మల్లేష్ అన్న రావాలి. నేను దాదాపు నేను ఒక రైతుని కాబట్టి నేను ఓల్డ్ సిటీలో సైకిల్ దొక్కొని బతికినోని ఇలా పంటకు 4 లక్షల రూపాయలు వస్తున్నాయి మంచిగా.